ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. దేవుడు అన్నది మన ప్రేక్షకులకు ఓ ఎమోషన్. దేవుడిని సినిమాల్లో దింపేయక్కర్లేదు. దేవుడి టచ్ ఇచ్చినా చాలు సినిమాలు హిట్టే. దేవుడు చేసిన మనుషులు, రాము, ఇలా అప్పట్లో దేవుడి ప్రస్తావన ఉన్న సినిమాలు. జైలర్లో దేవుడి విగ్రహాలు అమ్ముకునే వారిని దండించడం, కార్తికేయ 2, హనుమాన్, ఇలా చాలా సినిమాలు దేవుడి టచ్ ఇచ్చినవి లేదా సినిమాల్లోకి దేవుడిని దింపేసినవి. సరైన స్క్రిప్ట్లోకి దేవుడిని తీసుకొచ్చిన, దేవుడి టచ్ ఇచ్చిన చాలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇరుముడి సినిమా ఇప్పుడు అలాగే మ్యాజిక్ చేస్తోంది. అయ్యప్ప పాటలు, అయ్యప్ప దీక్ష అన్నది తీసేస్తే జస్ట్ ఓ సాదా సీదా థ్రిల్లర్ కథ అది. దానికి అయ్యప్ప దీక్షలు, పాటలు బ్లెండ్ చేయటం వల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే తెలుగు సినిమాను దేవుడు మరోసారి కరుణించినట్లే. అలానే ప్రతిసారి జరగదు. స్క్రిప్టు, సినిమా కూడా బాగుండాలి. నాగబంధం, జడాధర లాంటి సినిమాల్లో దేవుడిని దింపేశారు, అయినా ఫలితం రాలేదు. దానికే భగవంతుడు చెప్పింది, నీ పని నువ్వు చేయి, నా ఫలితం నేను ఇస్తాను అని. దర్శకులు తమ పని తాము కరెక్ట్గా చేసి దేవుడి టచ్ ఇస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే హీరో రవితేజకు దేవుళ్ళు లాంటి నమ్మకాలు పెద్దగా లేవు. అలా ఆయన నాస్తికుడు కాదు, తన పనిని తాను చేసుకుంటూ వెళ్తారంతే. అలాంటి రవితేజకు ఇటీవల 5-6 ఫ్లాప్లు వచ్చాయి. ఇప్పుడు నమ్మని ఆ దేవుడే హిట్ ఇచ్చాడనమాట. అది స్పెషల్ ఇక్కడ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.